బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్ దత్ కు జైలు నుంచి విముక్తి లభించింది. పూణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యాడు సంజయ్. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో సంజయ్ దత్ కు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. జైలు శిక్షా కాలం మరో 8 నెలలున్న సత్ప్రవర్తన కారణంగా ముందే రిలీజ్ చేశారు. జైలు దగ్గర ఆయనకు కుటుంబ సభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. జైలు నుంచి బ్యాగ్ భుజానికి వేసుకుని బయటకొచ్చిన సంజు భూమాతకు వందనం చేసి ఎరవాడ జైలు సిబ్బందికి సెల్యూట్ చేశాడు. సంజయ్ దత్ ఇంకా 8 నెలల 16 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సింది. సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలం తగ్గించారు. 4 ఏళ్ల 3 నెలల 14 రోజులు మున్నాభాయ్ జైల్లో ఉన్నాడు. 1993 ఏప్రిల్ 19న సంజయ్ మొదటగా అరెస్ట్ అయ్యాడు. అప్పుడు 18 నెలలు జైల్లో ఉన్నాడు. 2007 జూలై 31న ముంబై టారా కోర్ట్ 6 ఏళ్ల జైలు శిక్ష, 25,000 జరిమానా విధించింది. శిక్షపై సంజయ్ సుప్రీంను ఆశ్రయించాడు. 2013లో సంజయ్ శిక్షా కాలాన్ని 5 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. సంజయ్ విడుదలను నిలిపేయాలని బొంబాయి హైకోర్టు గతంలో పిటిషన్ ఫైల్ అయింది. ఇక సెలబ్రిటీ ఖైదీ అయిన సంజు పట్ల అధికారులు అసంబద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్ కూడా ఇవాళ విచారణకు రానుంది. అయితే సంజు విడుదలపై కోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి మాత్రం సంజయ్ దత్ కు జైలు నుంచి విముక్తి లభించింది.